హాయ్ మ్యామ్, వెల్కమ్ టు మన ఫ్యాబ్రిక్స్. నన్ను రెగ్యులర్గా కొన్ని క్వశ్చన్స్ మల్ కాటన్ శారీస్ గురించి అడుగుతున్నారు మ్యామ్. అసలు మల్ కాటన్ ఏంటి, ఆ శారీస్ ఎట్లా వస్తాయి, ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంటుంది అనే క్వశ్చన్స్ నన్ను రెగ్యులర్గా అడుగుతున్నారు. ఈ వీడియోలో మీకు మల్ కాటన్ శారీస్ గురించి చెప్తాను మ్యామ్. మల్ కాటన్ ఫ్యాబ్రిక్స్ రా అమెరికన్ కాటన్తో రెడీ చేస్తారు. ఇంకా చెప్పాలి అని అంటే ఆ కాటన్ని యాన్ తీసిన తర్వాత జస్ట్ లైక్ అప్పుడే పుట్టిన బేబీ హెయిర్ ఎంత స్మూత్గా ఉంటుందో అట్లా ఉంటుంది. దాని నుంచి ఆ యాన్ నుంచి తీసిన దానితోనే తయారు చేసేది మల్ ఫ్యాబ్రిక్. ఇంకా చెప్పాలి అని అంటే ఒక్కసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది మ్యామ్ ఫ్యాబ్రిక్ ఎంత సచ్ ఏ స్మూత్ క్వాలిటీ ఉంటుందో. అంటే ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంటుందో ఇక్కడ దగ్గర నుంచి చూస్తే మీకే అర్థమవుతుంది మ్యామ్. వెరీ స్మూత్, కంఫర్టబుల్ అండ్ డైలీ వేర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది మ్యామ్. మీకు ఇట్లా చూపిస్తే అర్థమవుతుందని చూపిస్తున్నాను. ఇది చాలా బ్రీతబుల్గా, కంఫర్టబుల్గా ఉంటుంది మ్యామ్. నెక్స్ట్ నన్ను అడిగే క్వశ్చన్, ఇవి ఏ జనరేషన్ వాళ్ళు కట్టుకోవాలి అని చెప్పి, మీన్స్ ఏ ఏజ్ వాళ్ళు కట్టుకోవాలి అని చెప్పి. మ్యామ్ ఇవి అన్ని ఏజెస్ వాళ్ళు కట్టుకోవచ్చు. ఇంకా చెప్పాలి అని అంటే అప్పుడే జస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి గ్రాడ్యుయేషన్కి వెళ్ళే వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు. ఎందుకంటే మనం ఎట్లా ఉంటే శారీ అట్లాగే కూర్చుంటుంది మ్యామ్. కంప్లీట్గా చెప్పాలి అని అంటే ఇది ఈజీ టు డ్రేప్ అండ్ ఈజీ టు క్యారీ. బికాజ్ అప్పుడే శారీ వేర్ చేసిన వాళ్ళకి ఎట్లయినా కొంచెం కష్టంగా ఉంటుంది కదా. మల్ కాటన్ లో 4 కైండ్ ఆఫ్ శారీస్ మన దగ్గర ఉన్నాయి మ్యామ్. ఒకటి గిన్నీ వర్క్ శారీ. దిస్ ఈస్ ద యాక్ట్రెస్ రష్మిక గారు వేర్ చేసిన శారీ, గిన్నీ వర్క్ శారీ. సెకండ్ వన్ వచ్చి ఎంబ్రాయిడరీలో 2 కైండ్స్ ఆఫ్ ఉన్నాయి. ఇది స్మాల్ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ, ఇంకొకటి కొంచెం యానిమల్ ఎంబ్రాయిడరీ వస్తుంది. థర్డ్ వన్ వచ్చి పెయింట్ శారీస్ వస్తాయి మ్యామ్ మన దాంట్లో. అందులో కలర్స్ అన్ని కూడా ఫర్దర్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అట్లాగే ఇది వచ్చి ప్యూర్ 120 మల్ కాటన్ శారీ. నెక్స్ట్ వీడియోలో మానస వేర్ చేసి తన ఫీల్ ఏంటో కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంది. థ్యాంక్ యూ.